చేయడానికి అయి ఉండొచ్చు ఆ మాట. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయ పరంగా చంద్రబాబుని దెబ్బకొట్టేటటువంటి కుట్రలో భాగం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే అంటే చంద్రబాబు నాయుడు మద్దతుతో బీజేపీ పనిచేసిందంటే పాకిస్తాన్ మద్దతుతో ఇప్పుడు ఓవైసీ పనిచేస్తున్నాడా? ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడా? అసలు వక్ఫ్ సవరణ బిల్లు వల్ల నష్టం ఎవరికి? ఏ ముస్లింకి నష్టం? ఏ మసీద్ తీసుకుంటారు? ఏ మదర్సా తీసుకుంటారు? అసలు అవన్నీ వక్ఫ్ ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? దారుసలాం ఎవరి చేతిలో ఉంది? అందులో వక్ఫ్ ఆస్తి కాదు అది. అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులన్నీ వీళ్ళ చేతుల్లో లేవా? అన్నదమ్ముల చేతుల్లో, ఎంఐఎం వాళ్ళ చేతుల్లో లేవా? మరి వక్ఫ్ ఆస్తులు వీళ్ళు ఎలా తినేశారు? వక్ఫ్ ఆస్తి ఎవరికి ఇవ్వాలి? లేదు, వక్ఫ్ ఆస్తిలో భవనాలు కడతావా, షాపులు కడతావా, షాపింగ్ కాంప్లెక్స్లు కడతావా, అద్దెలకి ఇస్తావా, ఏమైనా చెయ్యి, ఓ బల్క్ అమౌంట్ రావాలి. ఆ బల్క్ అమౌంట్ పేద ముస్లింలకి ఖర్చు పెట్టాలి, వితంతు ముస్లింలకి పెన్షన్లు ఇవ్వాలి, అలాగే వృద్ధ ముస్లింలకి పెన్షన్ ఇవ్వాలి, అట్లాగే ఒంటరి ముస్లిం మహిళలకి పెన్షన్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వట్లేదు ఇంతకాలం? అప్పుడు ఎందుకు నిద్రపోయాడు ఈ ఓవైసీ? ఆ రోజున ఎందుకు చేతకలేదు ఈ ఓవైసీ? అసలు దేశంలో ఉన్నటువంటి బడా ముస్లిం పెద్దల చేతుల్లో ఉన్నటువంటి వక్ఫ్ భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేకపోయారు?